నమస్తే సార్. ఈ రోజు మనం మన ఖర్జూరా వెంచర్ లో ఉన్నాము. నిజామాబాద్ నుంచి రామకృష్ణ గారు వచ్చారు మన వెంచర్ చూడడానికి. సంవత్సరం క్రితం వచ్చి మన వెంచర్లు అన్ని చూసి ఖర్జూరంలో ఒక 4 యూనిట్లు, ఎర్రచందనంలో ఒక 4 యూనిట్లు తీసుకున్నారు. ఒకసారి రామకృష్ణ గారిని అడిగి మనం డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నాం, వెంచర్లు అన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది తెలుసుకుందామండి. మాది నిజామాబాద్ అండి. నా పేరు రామకృష్ణ. మాకు అక్కడ బిజినెస్లు ఉన్నాయి. వేరే వాళ్ళు చెప్తే దూరం అయినా కానీ ఇంత దూరం వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ రెడ్ శాండిల్ చూసాము. 1 ఇయర్ క్రితం రెడ్ శాండిల్ పెట్టినప్పుడు చిన్నగా ఉన్నాయి. ఈ పెరుగుతాయా లేదా అని అనుమానంతో అటు ఇటు చేసి ఒక 4 యూనిట్లు తీసుకున్నాము. తీసుకున్న తర్వాత మళ్ళీ 1 ఇయర్కి మళ్ళీ వచ్చాము. మళ్ళీ వచ్చినప్పుడు ఖర్జూర చెట్లు పెట్టారు. ఆ రెడ్ శాండిల్ చూసినప్పుడు మాకు సాటిస్ఫై అయ్యింది. చాలా పెద్దగా వచ్చినాయి, అవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పి అదే నమ్మకంతో ఇంత దూరం అయినా కానీ ఖర్జూరలో ఒక 4 యూనిట్లు తీసుకున్నాము. మాకు రిటైర్మెంట్కి 2-3 ఇయర్స్ తర్వాత ఎవ్రీ ఇయర్ చెక్ వస్తే మాకు రెంటల్ ఇన్కమ్ లాగానో పెన్షన్ లాగానో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మేము రిటైర్ అయిన తర్వాత పని చేయకపోయినా కానీ ఈ ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వచ్చుద్దనే ఉద్దేశంతో ఖర్జూరాలో కూడా 4 యూనిట్లు తీసుకున్నాము. 1 ఇయర్ అయింది. డెవలప్మెంట్ బాగుంది. ఇది 3rd ఇయర్ నుంచి బాగా గ్రోత్ వచ్చింది. మనకి ఎవ్రీ ఇయర్ రెంటల్ ఈల్డ్ కూడా వచ్చింది. మీకు ఎలా అనిపించింది మేడం? మన వెంచర్లన్నీ చూసారు కదా, మన మెయింటెనెన్స్ చాలా బాగుంది. వాటర్ చాలా వస్తున్నాయి, తొందరగా చెట్లు పెరుగుతున్నాయి. ఈ ఖర్జూరాలు ఎప్పుడైనా దీంట్లో లాస్ అనేది ఉండదండి. మంచి ఇంప్రూవ్మెంటే ఉంటుంది. ముందు కాలంలో అంతా భవిష్యత్తు వీటికి చాలా బాగుంది. భూమి వాల్యూ పెరుగుతుంది, ఎప్పుడైనా భూమికి వాల్యూ పెరుగుతుంది. సో దీనికి ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం.